బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బొట్ల రామారావు గారు, ఏంటి మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చేసుకుంటున్నారంట, ఎక్కడా కల్తీ జరగలేదని చెప్తున్నారు. సో నివేదికల్లోనేమో కల్తీ జరిగింది నెయ్యిలో అని చెప్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మనకు బిగ్ బ్రేకింగ్ కూడా అందుతుంది. పయ్యావుల కేశవ్ ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. 2022లోనే నివేదిక వచ్చింది. ఆ నివేదికను కూడా అప్పటి ప్రభుత్వము టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తొక్కిపట్టారు. సో 2022లో నివేదిక వస్తే ఆ నివేదికను తొక్కిపట్టి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారంటూ పయ్యావుల కేశవ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మనకు అందుతున్న బిగ్ బ్రేకింగ్ కూడా అదే. సో ఏం చెప్పదలుచుకున్నారు రామారావు గారు? నమస్కారం అండి. ముందుగా అలాగే ఉన్నటువంటి నాదరావు గారికి, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే అనలిస్ట్ గారు కార్తీక్ గారికి, అలాగే ముందుగా నమస్కారాలు. మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు చూస్తే మనకి చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారికి తర్వాత అనేటువంటి ఒక స్ట్రాటజీ మైండ్ గేమ్ పాలిటిక్స్ కి మనకి శ్రీకారం చుట్టినటువంటి అంశం మనం చూసుకోవాలి. ఎందుకంటే కేసులు ఏ విధంగా పెడుతున్నారు చూస్తే, ఎవరైతే ఇంటి మీద దాడి చేస్తారు. సో ఇప్పుడు అది కాదు అంశం. ఆ అంశం మాట్లాడదాం. నేను మీకు ఆ అంశం టైం ఇస్తాను. సో కల్తీ జరిగిందా లేదా సిట్ రిపోర్ట్ ను మీరు అంగీకరిస్తున్నారా లేదా? మీరేమో కల్తీ జరగలేదని మీరు క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి, వాళ్ళేమో జరిగిందని క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. దీని గురించి మాట్లాడదాం. ఆ రోజు వైకుంఠ ద్వారదర్శనంలో బిఆర్ నాయుడు గారి ఉన్నప్పుడు జరిగినటువంటి మరణాలు మన పరిస్థితి పాలన వైపు కేవలం అక్కడ లోకల్ తిరుపతి ఎమ్మెల్యే కొంతమందికి రికమెండేషన్ తోటి లోపల పంపడానికి అక్కడ క్యూ తీయడంతో తొక్కిసలాట జరిగింది. దాన్ని కానీ మిగతా అన్ని కవర్ చేసుకుంటారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా. సార్ మీరు అసలు టాపిక్ రావట్లేదు. అవి తొక్కిసలాటలు వీటి గురించి కాదు, ఈ అంశం గురించి మాట్లాడండి. ఇక్కడ ఒకటేనండి, కల్తీ అనేది జరగలేదు అనేటువంటి అంశం మీద మనకి క్లారిటీ ఉంది. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించి ఈ టోటల్ ఎపిసోడ్ మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరింది మేమే కదండి. ఇక్కడ సిట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మన మిగతా సిట్లు కూడా చూసాం చాలా ఆ పరిస్థితులు. ఇక్కడ సిట్ కాదు, ఇక్కడ ఏ సిట్ గానీ లేకపోతే సిబిఐ గానీ జంతు అవశేషాలు గానీ లేకపోతే పంది కొవ్వు గానీ లేకుంటే చేప కొవ్వు గానీ కలిసినటువంటి చేప నూనె అసలు బొట్ల రామారావు గారు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు కల్తీ నెయ్యి అనేది తిరుమలకు రాలేదని చెప్పదలుచుకున్నారా? నా సూటి ప్రశ్న. ఇక్కడ నేను చెప్తున్నా, ఒక సెకండ్ ఒక నిమిషం అవకాశం ఇస్తే నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఈ క్రమంలో ఏంటంటే వీళ్ళు నోరు చారేనండి, జంతు కొవ్వు కలిసిందని చెప్పి సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అందులో అసలు లడ్డూలో పంది కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానము ఫిజికల్ గా మనకి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారనేటువంటి ఆలోచన గాని ఆ విషయాన్ని గాని వీళ్ళు పట్టించుకోకుండా చేసినటువంటి, మరి వాళ్ళు పట్టించుకోలేదు, మరి మీరెందుకు కల్తీలు చేయాల్సి వచ్చింది? క్లియర్ కట్ గా సిట్ రిపోర్ట్ లోనే ఉంది కదా, 50 లక్షలు తీసుకున్నారు. క్లియర్ కట్ గా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో కూడా నేను పేరు చెప్తాను. అమన్ గుప్తా నుంచి చిన్నప్పన్నకు 50 లక్షల రూపాయలు హవాలా ద్వారా చేరిన పరిస్థితి సిట్ రిపోర్ట్ లో ఉన్న అంశమే. ఎందుకు ఇచ్చారు చిన్నప్పన్నకు? హుండీలో ఏమని చెప్పించారా? అమన్ గుప్తా గారు హుండీలో ఏ చిన్నప్పన్న అని చెప్పించారా? మరి ఒకటి సార్, ఇక్కడ సిట్ అంటే మనం కల్తీ మద్యం కేసు స్కామ్ జరిగిందని చెప్పి ఒకరిని పట్టుకొచ్చి వాళ్ళతో రిమాండ్ వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా చిన్నప్పన్న ఏం చెప్పాడు, అన్ని హింసించి నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించారని చెప్పాడంటే ఒక మనిషి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదండి, ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1A మీ వాయిస్ తీసుకుంటాను, కట్ అవుతుంది. సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. రామారావు గారు మీ వాయిస్ క్లియారిటీ రావట్లేదు. ఒకసారి మీరు నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి కనెక్ట్ చేసుకోండి.